హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోషన్ రేచల్. ఈరోజు అయితే మనం చేసుకోబోయేది బొబ్బట్టు. శనగపప్పుని కడుక్కొని వాటర్ అయితే మనం పక్కన వంపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మంచి వాటర్ వేసుకొని 2 విజిల్స్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మైదా పిండి, కరాచీ నూక, తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. అది లైక్ చపాతీ పిండిలాగే చేసుకోండి ఫ్రెండ్స్, ముద్దలాగా. అదైతే మనం బాగా ముద్దలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. తర్వాత మనమైతే ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత బాగా కలుపుకునే తర్వాత ముద్దలా అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఘీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, మనం తగినంత ఘీని కూడా బాగా అప్లై చేయాలి ఫ్రెండ్స్ దానికి. తర్వాత మనమైతే బాగా కలిపేసాం కదా ఫ్రెండ్స్. ఒక మూత పెట్టి దానిపైన పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత శనగపప్పు అయితే మనం ఉడికిందో లేదో చూసుకున్నాం ఫ్రెండ్స్. అదైతే మనం మెదుపుకున్నాం ఫ్రెండ్స్. మెదుపుకున్నాక మళ్ళీ స్టవ్ పైన పెట్టి దానిలో బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అదైతే శనగపప్పు అయితే బాగా ఉడికి బెల్లం కూడా వేసుకున్నాక చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అదైతే డ్రై అయింది కదా ఫ్రెండ్స్. డ్రై అవ్వగానే మనమైతే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక 2 సార్లు. ఇదైతే మేమైతే బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దాన్ని. అదైతే మనం రౌండ్ బాల్స్లా చేయాలి ఫ్రెండ్స్. మనకి ఎన్నైతే కావాలో అన్ని మనం బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్. తర్వాత మనం అది పిండి ఎక్కడైతే మనం ఇచ్చేసాం దానికి మనం ఒక కవర్ వేసి దాంట్లో మనం బాగా బటర్ అప్లై చేసి తర్వాత ఆ పిండిలో ఆ శనగపప్పు ముద్దను తీసి పెట్టి బాగా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకి ఎన్ని కావాలైతే అన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మేము అయితే చేత్తో వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది చేత్తో చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అదైతే ఇప్పుడు స్టవ్ మీద వేసి బాగా కాల్చాం ఫ్రెండ్స్. అది కూడా ఓన్లీ బటర్తోనే చేయాలి ఫ్రెండ్స్. ఘీ ఫ్రెండ్స్, ఘీతో బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఘీ కావాలంటే ఎక్కువ ఘీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనమైతే ఇలా ఒక్కొక్కటి కింద చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఎంతో టేస్టీ అయిన బొబ్బట్టు రెడీ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.